దేనివల్ల? యుక్తాహార విహారస్య. యుక్తమైన ఆహారం తింటూ మంచి వ్యవహారం చేస్తే దుఃఖాలు తొలగిపోతాయి అని అంటారు. మరి మనకు దుఃఖాలు తొలగిపోవాలి. కానీ అక్కడ భగవద్గీత బోధించినప్పుడు నువ్వు మంచి సాత్వికాలు తిన్నావు కాబట్టి నీకు సత్వగుణాలు ఉన్నాయి. కౌరవులు తమోగుణం కలిగిన పదార్థం యుక్తమైన ఆహారం తినేవాళ్ళు, అందుకోసం యుద్ధం కోసం ప్రయత్నం చేసి మంచి ఆహారం తింటే మంచి గుణాలు వస్తాయి, చెడు ఆహారం తింటే చెడు గుణాలు వస్తాయి. అక్కడ కౌరవులు చెడు ఆహారం తిన్నారు, అందుకు యుద్ధం వదిలేదు. లేకపోతే యుద్ధం కాకపోతుండే. చెప్పినట్టు తినబడితే భగవంతుడు చెప్పినట్టు తినబడితే యుద్ధం అవుతుందా? కాకపోతుంది. ధర్మం కష్టమవుతుందా? కాకపోతుంది. వీళ్ళేది తెలియదు. ఏం చేయాలి? శిక్షులు కళ్ళు చంపాల్సిన ఎందుకు? అధర్మాత్ములు కాబట్టి. యుక్తాహార విహారస్య. ఈ శ్లోకాన్ని మనం ఈ కాలంలోకి అన్వయించుకుందాం. యుక్తమైన ఆహారం తింటేనే మనుషులు ఆరోగ్యవంతంగా ఉంటారు, మనసు మంచిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా నిద్ర వస్తుంది, హాయిగా తెల్లవారు మంచిగా ఒక మంచి చైతన్యాన్ని పుంజుకొని బయటకు లేచి వెళ్ళిపోకూడదు పని చేయడానికి, చురుకుదనం వస్తుంది. యుక్తమైన ఆహారం ఏంటి చూడండి. అయుక్తమైన ఆహారం తింటే రోగాలు వస్తాయి, కౌరవులు వెళ్తాం. యుక్తమైన ఆహారం తింటే పాండవులు వెళ్తాం. మనకి ఏది కావాలి? పాండవులను కావాలి. పాండవుల వంశం పాఠం కాదు, కృష్ణుడి యొక్క వంశం కావాలి. మనకు కృష్ణుడి యొక్క అనుసారులు అనుయాయులను కావాలి. అతడే మనకు పరమేశ్వరుడు గురువు అనుకోవాలి. ఏంటంటే ఈ కాలంలో గమ్మత్తుగా తింటున్నారు పదార్థాలు. పప్పుతో తింటున్నారు. పప్పుతో తింటున్నారు. ఎంత జోక్ కలిగేది. అందరు తింటున్నారు. నేను వ్యతిరేకిస్తే చెప్తాను. వాళ్ళు పప్పును తినద్దండి, వ్యతిరేక ఆహారము, ఇది యుక్తమైన ఆహారం కాదు, కౌరవమైతం అంటే ఏంటంటే వడ ఉన్నది కదా, వడ చేస్తారు. ఎంత చేస్తారు? మినపప్పుతో చేసిన తర్వాత చట్నీ వేస్తారు. ఆ చట్నీ ఎంత చేస్తారు? దాన్ని ఏమంటారు? వేరుశనగ పప్పు అంటే ఏంటి? రెండు ముక్కలు వేస్తాడు. అది పప్పు. దాని ఆయుర్వేదం ద్విదళము, రెండు దళము విడిపోతుంది. కాబట్టి ఆ పప్పుని ఏం చేస్తారు? పప్పుతో తింటున్నాం, వ్యతిరేకం లేదు. అట్లాగే అదే వడలు సాంబార్తో తింటున్నాం. సాంబార్ పప్పే, పప్పు. ఇది వ్యతిరేక ఆహారం, తినకూడదట్లా. దీనివల్ల రోగాలు. మనకి టేస్ట్ బాగుందని తింటున్నాం కానీ వ్యతిరేకం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే